పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మొన్న మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. అసలు ఒక నాయకుడిగా ఇలా మాట్లాడచ్చా? ఇంత సెన్సిటివ్ అనేటువంటి ఒక క్యాస్ట్ విషయాల్ని ఇంత బహిరంగంగా ఓపెన్గా మాట్లాడేయచ్చా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాపులకి వ్యతిరేకంగా అయిపోయారు? విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. పవన్ కళ్యాణ్ గారు అసలు ఓపెన్ గా ఈ క్యాస్ట్ల గురించి, ఈ కులాల గురించి, ఈ మతాల గురించి ఇలా మాట్లాడడం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా ఇలా మాట్లాడతాడా అనేదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. నిజమే, ఓపెన్ గా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు సాధారణమైనటువంటి రాజకీయం చేయటానికి రాలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరిలాగా మభ్యపెట్టి ఈ కులాల్ని ఆ కులాల్ని మభ్యపెట్టి ఈ మతాల్ని ఆ మతాల్ని మభ్యపెట్టుకుని రాజకీయం చేయటం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి రాజకీయ పార్టీల చరిత్ర. ఇది భారతదేశం ముఖ్యంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది. అలాంటి రాజకీయమే పవన్ కళ్యాణ్ గారిని చేయమంటాం ఎంతవరకు కరెక్ట్? అలాంటి నాయకుడిగానే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉండమంటాం ఎంతవరకు కరెక్ట్? అందరూ ఉన్నారు కదా, అందరూ చేసేది అదే కదా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చేస్తే ఇంకా ఆయనకి మిగతా వాళ్ళకి తేడా ఏంటి? అది మనం గుర్తించాలి. ఇంత ఓపెన్ గా మాట్లాడతారంటే ఎస్, అంత ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టు ఆయన మనసులో కావచ్చు, ఆయన పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, ఏదైనా సరే ఇది నా భావజాలం, ఇది నా సిద్ధాంతం, ఇది నా వ్యక్తిత్వం, ఇది నా పార్టీ విధి విధానం అని పవన్ కళ్యాణ్ గారు మొహమాటం లేకుండా చెప్పడం తప్ప అంటే డెఫినెట్ గా తప్పు కాదు. ఎంతసేపు వాళ్ళని ఏమన్నా అంటే అదే కులానికి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి తిట్టిపించడం, మాట్లాడిపించడం, వేరే మతాలని వాళ్ళంటే ఏ మతానికైనా ఇబ్బంది వస్తే ఆ మతానికి సంబంధించిన వ్యక్తులే వచ్చి సపోర్ట్ చేయటం అలా కాదు కదా. అందుకే కదా పవన్ కళ్యాణ్ గారు కులాలను కలుపుతూ, మతాలను కలుపుతూ ఒక బలమైనటువంటి వేరే సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నారు. ఒకటి తప్పు చేస్తే వాళ్ళని వత్తాసు పలుకుతూ నిలబడమంటే ఎలా? ఒక ఎమ్మెల్సీ అనంతబాబు కాపు అయినంత మాత్రాన అతను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే శభాష్ అయ్యా అని చెప్పి భుజం మీద చేసుకుని తీసుకెళ్లాలా? లేదు కదా అనేదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. తప్పు చేస్తే తాట తీస్తా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దీని మీద తెగ రెచ్చిపోతున్నారు. అంటే రప్ప అంటే తప్పు లేనిది పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే తాట తీస్తానంటే తప్పు ఎలా అవుతుంది? ముందు మీరు తప్పు చేయకుండా ఉండండి అనేదే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. నా దగ్గర హోంశాఖ ఉండుంటే ఒక్కొక్కడికి ఇది పడేది అని చెప్పి ఆయన సంకేతం ఇచ్చారు. నిజమే కదా. నార్మల్గా వేరే వాళ్ళని అంటున్నామనో, వేరే వాళ్ళని తగ్గిస్తున్నామనో, వేరే వాళ్ళని పెంచామనో కాదు. అలాంటి ఒక నాయకుడు కులాలని మతాలకి కలిపేటువంటి విధంగా ఉన్నది ఉన్నట్టు అందరికీ న్యాయం జరిగేలా ఒక నాయకుడు బయటకు వచ్చాడంటే ఎంత సంతోషించాలి. దానికి పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూడొచ్చు. గట్స్ ఉండాలి. నిజంగా చెప్పాలంటే గుండెల నిండా ధైర్యం ఉంటే సరిపోదు, దాన్ని తీసుకువెళ్ళగలిగే ఒక సామర్థ్యం కూడా ఉండాలి. అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. భారతదేశ చరిత్రలో కొన్ని వందల రాజకీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని వందల మంది రాజకీయ నాయకులు ఉన్నారు. బట్ వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది ఈ ఒక్క స్పీచ్ చూస్తే తెలుస్తుంది. ఇవే కాదు, చాలా ఉంటాయి. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి వ్యత్యాసం ఏంటి, ఆ రాజకీయ పార్టీలకి జనసేన పార్టీకి ఏంటి తేడా అనేది చాలా క్లియర్ గా ఈ స్పీచ్ చూస్తే తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే ఏదైనా మాట్లాడేయచ్చు, ఎవరైనా సరే ఏదైనా చేసేయచ్చు అనడానికి భారతదేశం ఇచ్చినటువంటి హక్కులని ఆయన చాలా బలంగా ఒంటి నిండా నింపుకుని ఒక రాజకీయ పార్టీ పెట్టి అందరికీ అన్ని దక్కాలి అనేటువంటి ఒక విధానాలను తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిగా మనం అయితే ఆయన చూస్తున్నాం. 77 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి రూపంలో గిరిజన గ్రామాలకు ఆయన మతం, మా మతమా మా కులమా అనేది చూడకుండా అక్కడ రోడ్లు వేశారు, నీళ్లు ఇచ్చారు. ఇంకా మా జీవితంలో వెలుగు ఇంటికి వస్తుందా లేదా అనేది వాళ్ళని కళను కూడా కంటడం మానేశారు. అలాంటి వాళ్ళ కళలను నిజం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి స్పీచ్ మాట్లాడేస్తే చాలా మందికి కష్టమే. అక్కడ ఉండేటువంటి స్టేజ్ మీద ఉండేటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఒకంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితే. కానీ దీని విధి విధానాలు ఇప్పుడు తెలియవు. అక్కడ మీరు చూస్తే గనక అక్కడ ఉండేటువంటి ప్రజలు, ముఖ్యంగా జంజీ యువత, ఇప్పటి వరకు చాలా మంది జంజీ యువతను ఎవరు టార్గెట్ చేయలే. అంటే వాళ్ళని ప్రభావితం చేసేటువంటి ఒక దారిన
ఒక మంచి దారిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ చేయలే. నిన్న అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి చాలా మంది ప్రజాప్రతినిధులు కానీ ఎవరు సరిగ్గా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోలేకపోయారేమో అనిపించింది. బట్ అక్కడ ఉండేటువంటి జంతి యువత చూసారా, మహిళలు చూసారా, లేచి క్లాప్స్ కొడుతున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక సీన్ మీద వచ్చి థియేటర్లో ఒక మంచి పర్ఫార్మ్ చేసి ఒక డైలాగ్ ఇస్తే ఎంత అసలు లేచి లేచి ఎగిరి పడతా క్లాప్స్ కొడతారు చూసారా, అలాంటి క్లాప్స్ కనిపించాయనన్న. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడినటువంటి ఆ స్పీచ్, ఏ తప్పు చేస్తే ఎవరినైనా సరే, ఒక రౌడీ షీటర్నైనా ఇంకొకరినైనా సరే తాట తీసి వదిలిపెడతా, ఇది నా రాజకీయం, ఇది నా పార్టీ సిద్ధాంతం, నేనుంటే ఇలాగే ఉంటది అని ఆయన ఆ మాట చెబుతా ఉంటే వాళ్ళల్లో ఎంత సంతోషం వేసిందంటే, అబ్బా ఇన్ని సంవత్సరాలకు ఒక నాయకుడిని చూసాం రా బాబు, ఒక మంచి మార్గంలో తీసుకెళ్లేటువంటి ఒక సరైన నాయకుడు జంజీకి దొరికాడేమో అని అనిపించింది. అలాంటి స్పీచ్ అది. ఎక్కడా కూడా ఈ మతం గురించి మనం మాట్లాడేస్తే మనకు ఓట్లు పోతాయి, మన కులం వద్దు అనుకుంటున్నాం, కాపు కులాన్ని నాకు వద్దు అని చెప్పేస్తున్నాం, కాపులందరూ 27%, 28% ఉన్నారు, ఓట్లు పోతాయి ఏమో అనే అసలు ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ గారు. పోతే పోనీ, నేను ఇలాగే ఉంటా, నా రాజకీయం ఇంతే అనేది ఆయన ఒక స్ట్రాటజీగా చాలా బలంగా ఒక సంకేతాన్ని పంపించేశారు. నిర్మోహమాటంగా నాకు కులాల్ని అంటగట్టద్దు అని ఒక ధైర్యమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అంటే ఆషామాషి కాదు. ఆయన కూడా డెఫినెట్ గా ఈ కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళు ఏ గొప్ప స్థాయిలో ఈ దేశానికి సేవ చేశారో, ఏ స్థాయిలో ఈ దేశానికి వాళ్ళు స్వాతంత్రం తీసుకురావడం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిలబడ్డారో, అలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులని, అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో నాకైతే కనిపించట్లా. ఉంటే కనుక ఎవరన్నా ఒకరి పేరు చెప్పండి చూద్దాం. భారతదేశం మొత్తంలో మీరు ఒక ఫిల్టర్ వేసి తీసుకురండి, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఇలా కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి ఇలా సపరేట్గా ఆలోచన లేకుండా, నాది నాది అనేది లేకుండా అందరం మనది అనేటువంటిది, ఆయన సొంత డబ్బులు కూడా తీసుకెళ్లేటువంటి వ్యక్తిని ఒక్కరిని చూపించండి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో. ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. అలాంటి వ్యక్తిని కాపాడుకుంటామా, కులాన్ని అంటగట్టేస్తామా, మతాన్ని అంటగట్టేస్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. మనం ఒక రాష్ట్రానికి పరిమితం చేస్తామా, లేదంటే 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేస్తామా, లేదంటే దేశం అంతా కూడా విస్తరింపజేస్తామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అది ప్రజలు తీసుకుంటారు.